ఏ అని ఇప్పుడు వచ్చినాక అందరూ జాబ్స్ అని లాస్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ టైం ఎవరైనా కంప్యూటర్ సైన్స్ చేయాలనుకుంటే భయపడుతున్నారు. అవును. అప్పుడు మనం ఎట్లా క్యాలిక్యులేషన్స్ చేయడానికే మనం బోర్డ్స్ మీద వాడుతుండే ఇట్లా. దాని తర్వాత అబాకస్ వచ్చింది. అబాకస్ వచ్చినప్పటికి ఇది మెథడ్ ఆపేసారు. నెక్స్ట్ ఏమొచ్చింది, క్యాలిక్యులేటర్ వచ్చింది. క్యాలిక్యులేటర్ తర్వాత అబాకస్ వదిలేసారు క్యాలిక్యులేటర్ వచ్చిందని. సిమిలర్లీ ఏఐ అంతే, అదొక టూల్ మనం యూజ్ చేసి రిప్లేస్ చేస్తుంది. అన్ని జాబ్స్ రిప్లేస్ చేయదు అది. నువ్వు ఎంత మంచి కోడర్ ఉంటే నీకు అంత జాబ్ సెక్యూరిటీ ఉంటుంది నీకు. రీసెంట్ టైంలో చూస్తే ఎవరైనా ఏమైనా కోడ్ కొట్టాలన్నా చాట్ జీపీటీ ఎవ్రీ కోడ్ ఇస్తుంది. లైక్ ఏమైనా యాప్ కనిపెట్టాలన్నా కోడ్ జనరేట్ చేస్తున్నారు, యాప్ని కనిపెడుతున్నారు. యూసేజ్ ఏంటిదంటే టైం తగ్గుతుంది, చాలా టైం తగ్గుతుంది నీకు. నువ్వు 4 years నేర్చుకున్నావంతా నీకు చాట్ జీపీటీ ఒకటే దగ్గర దొరుకుతుంది. ఈజీగా జనరేట్ చేస్తున్నారు, కాపీ చేస్తున్నారు, పేస్ట్ చేస్తున్నారు. దానివల్ల స్కిల్స్ అనేవి లాస్ కావా అంటే వచ్చే జనరేషన్ అనేది స్కిల్ఫుల్ వర్కర్స్ లైక్ డెవలపర్స్. నువ్వు ఎంత మంచి ప్రాంప్ట్ ఇచ్చినా నీకు కావాల్సింది కోడ్ నీ దగ్గరనే ఉంటుంది. అంటే నీకు ఒక ఐడియా ఉందనుకో, ఇప్పుడు నాకు ఇది కావాలి, దీని డిజైన్ నా దగ్గరనే ఉంది. ఏఐకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అది ఇట్లా ఎగ్జాక్ట్ ఇవ్వలేదు. సో దాంట్లో మనం చేంజెస్ అయితే చేయాల్సి వస్తుంది. ఆ చేంజెస్ చేయడానికే నీకు ఎట్లయినా నీకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ నీకు ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది. మనకు ఎల్లో కావాలి, అది రెడ్ ఇచ్చింది అనుకో, ఎడ చేంజ్ చేయాలో తెలియదు మనకు. అది తెలియాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది.